ఎప్పుడైతే ప్రజల మీద కనికరము దయ వచ్చిందో అప్పుడే స్వస్థతలు జరిగాయి. మీకు తెలుసో తెలియదో, కొన్నిసార్లు ప్రజలు అడిగితే దేవుడు స్వస్థపరిచాడు, మరికొన్ని మార్లు వారు అడగకపోయినా ఆ ప్రజల యొక్క శ్రమలు వేదనలు చూసినప్పుడు కనికరంతో దేవుడు కదిలిపోయి వారిని ముట్టి స్వస్థపరిచాడని రాయబడి ఉంది. ఇక్కడ 2 పనులు మనం చేస్తున్నాం. 1 మనం అడుగుతున్నాం, 2 ఆయన కనికరం మనపైకి దిగి వస్తుంది. ప్రభు ఇంకా గొప్ప అద్భుతమైన స్వస్థత కార్యాలు మన మధ్యలో చేయబోతూ ఉండగా మీరు కూడా ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేపెట్టుకుని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఆయిల్ కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, కనికరం గల దేవా, అయ్యా నా తండ్రి, నీవు రాఫావి కదా నాయన, స్వస్థపరిచే యెహోవా అని నీకు పేరు కదయ్యా. నిశ్చయముగా ఇజ్రాయెల్లో ఏ శకునం ఉన్నా ఏ కీడున్నా తీసివేసే దేవుడు నన్ను సెలవించావు కదా నాయన. నీ ప్రజలే కదా నా తండ్రి ఇజ్రాయిల్ అనగా ఈరోజు నీ ప్రజలే కదా ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటుంది. వారి జీవితాల్లో నా తండ్రి ఏ శకునములు, ఏ కీడులు, ఏ మంత్రతంత్ర చీకటి శక్తులు ఉన్నా వాటిని యేసునామములో బంధిస్తున్నాము. వాటి నుంచి విడుదల అయ్యా. అదే రీతిగా అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు స్త్రీ సంబంధిత వ్యాధులు, పురుష సంబంధిత వ్యాధులు, పసిబిడ్డల్లో వచ్చే వ్యాధులు, యవన బిడ్డలు వచ్చే వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, అయా అతని దీర్ఘకాల వ్యాధులు, అయా మందులు అన్నా పోనటువంటి వ్యాధులు, ఎంత ప్రయాసపడినా వదలనటువంటి భయంకరమైన వ్యాధులు, ఉన్న వ్యాధులు కాకుండా ఇంకా ఎన్నో రకరకాల వ్యాధులతో అతని ఎముకల నొప్పులతో, మెడ నొప్పులతో, బలహీనతలతో, అయా నా తండ్రి ప్రభా దేహంలో ఉన్న అవయవాలు చెప్పుకోలేటువంటి నా తండ్రి ప్రభా వ్యాధి పేరేంటో కూడా చెప్పడానికి వీలైనటువంటి వ్యాధులతో నీ ప్రజలు ఒకవేళ బలహీనతో బాధపడుతున్నారేమో, అటువంటి వారు ఈ ప్రార్థనలో నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారేమో. నాయనా తండ్రి, ఎన్నో విషయాల్లో విడుదలిచ్చావు, ఈ స్థితి నాకు మార్చు ప్రభా, నన్ను విడిపించు ప్రభా అని వేడుకుంటున్నారేమో నాయన. మానసిక రుగ్మతలతోనూ, యాంగ్జైటీతోనూ, నా తండ్రి ఆటిజంతోనూ, బిడ్డల్లో ఉన్న ఆటిజంతో తల్లిదండ్రులు ఏడుస్తున్నారేమో నాయన. దయగల నా తండ్రి, నువ్వు కాకపోతే ఎవరు మమ్మల్ని తాకగలరు నాయన. నువ్వు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారయ్యా? మాకు ఇంకెవరూ లేరు కదా, నీవే కదా మా దేవుడు, ఏకైక దేవుడు నీవే కదా నాయన. జీవంగల దేవుడే, నిన్నే కదా మేము నమ్ముకున్నాం ప్రభువా. నీ ప్రజల మధ్యలో ఉన్న రోగాల్ని నీవే కదా తీసివేయవలసిందయ్యా. ఉపవాస ప్రార్థనతో వారు మొరపెట్టుకొంచుండగా కనికరం చూపించండి ఆయన. చెవిటి వారికి, మూగవారికి నీ కృప దయచేయండి, గుడ్డి వారికి నీ కృప దయచేయండి ఆయన. పక్షవాయుతో బాధపడుతున్న వారికి నీ కృప దయచేయండి, కుంటి వారికి నీ కృప దయచేయండి ఆయన. ఎముకల్లో నా తండ్రి ప్రభ, నరముల్లో బలహీనతలతో, అయ్యా నా తండ్రి ప్రభ వాపులతోనూ, షుగర్ బీపీలతోనూ, హై షుగర్ హై బీపీతోనూ, థైరాయిడ్ సమస్యలతోనూ, అరే రక్తస్రావములతోనూ, గడ్డలతోనూ, స్కిన్ డిసీజెస్తోనూ, చర్మ వ్యాధులతోనూ, ఆయా దుర్భరమైనటువంటి వ్యాధులతోనూ, దీర్ఘకాల వ్యాధులతోనూ, మరణకరమైన వ్యాధులతోనూ బాధపడుతున్న నీ ప్రజలు దర్శించమని అడుగుతున్నాను నా ప్రియ తండ్రి. దర్శించండి నాయన. యేసునాథ, మీరే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. ఓ ఈ సమయంలో అపవాది అయిన సాతానా, నీ పైన అధికారం తీసుకుంటున్నాను. దేవుని సేవకురాలుగా అపవాది నీ పైన అధికారం తీసుకుంటున్నాను. రోగములకు కారణము ఒకవేళ నీ వల్లనే వచ్చింటే ఆ దుష్టుడి క్రియ యేసునామములో లయమైపోవును గాక. అపవాదిన సాతాను వల్ల వచ్చిన ప్రతి తెగులు, ప్రతి వ్యాధి, ప్రతి రోగము యేసునామములో ప్రతి దేహాన్ని విడిచిపోమని గద్దిస్తున్నాను, గద్దిస్తున్నాము. విడుదల యేసునామములో కలుగును గాక, స్వస్థత యేసునామములో కలుగును గాక. ఒకవేళ ఎటువంటి పొరపాట్ల వలన, పాపం వలన, దోషం వలన దుష్టుడు మీ పైన అధికారం తీసుకుని మీ శరీరానికి క్షేమత కలుగు చేస్తుంటే, మీ అపరాధములు, పాపములు ప్రభువైన దేవుడు క్షమిస్తూ ఉండగానే స్వస్థత యేసునామములో మీకు కలుగును గాక. అపవాది దేవుని ప్రజలు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతుండగా వారి మీద నుంచి నీ యొక్క హస్తమును తీసివేయమని ఆజ్ఞాపిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాం యేసునామములో. స్వస్థత కార్యములు రిలీజ్ అవునుగా యేసునామములో. విడుదల కార్యములు రిలీజ్ అవునుగా యేసునామములో. ప్రతి చీకటి శక్తులు బంధించబడునుగా యేసునామములో. స్వస్థత శీఘ్రముగా మీకు కలుగునుగా యేసునామములో. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా మీకే స్తోత్రములైనా. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు ఖర్చు పెట్టిన పోని రోగాలతో, అయా లక్షలు ఖర్చు పెట్టి ఐసీలోను, హాస్పిటల్లోను, అయ్యా మెదడులో అతన్ని రక్తం గడ్డగట్టడం వలన బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని, హార్ట్ ప్రాబ్లంతో అతని డిసీజెస్తో హాస్పిటల్లో ఆపరేషన్ అయిన దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని ముట్టమని అడుగుతున్నాను ఆయన. అయ్యా వారి ప్రియుల కొరకు ఎవరైనా కన్నీరు కార్చి ఏడుస్తూ ఈ సమయంలో ప్రార్థన మొరలు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే వారిని దర్శించి స్వస్థపరచమని అడుగుతున్నాను ఆయన. ఎక్కడెక్కడ నీ ప్రజలు ఉన్నారో అక్కడికి నీ స్వస్థత కార్యాన్ని పంపమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ కార్యాన్ని అక్కడ జరిగించమని అడుగుతున్నాను. అయా నీ అభిషేకం బలముగా రాగా సాతాను కాడి విరగొట్టబడుగా యేసునామములో విరగొట్టండి నాయన. కృపగల కార్యాలు జరిగించమని, అద్భుతాలు చేయమని యేసునామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి.
ఆమె దైవజనం ఒకవేళ ఆయిల్ ఉంటే తీసుకోనండి మీ చేతుల్లో. ఈ ఆయిల్ మీరు మరి ప్రార్థన చేసిన తర్వాత అది మరలా తలకు రాసుకోవడానికి, ఒంటికి రాసుకోవడానికి వాడకుండా ప్రేయర్ ఆయిల్ని సపరేట్గా పెట్టుకోండి. మరొక ఆయిల్ బాటిల్ మీరు కొనుక్కొని తలకు కానీ ఇక మీరు ఒంటికి రాసుకోవాలంటే వాటిని వేరే ఆయిల్ వాడుకోండి. ప్రేయర్ ఆయిల్ సపరేట్గా పెట్టుకోండి. ప్రతి మారు కూడా ప్రార్థనను రాస్తున్నప్పుడు యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ మీరు రాయండి. ప్రభు అయిన దేవుడు కనికరంతో మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నా ప్రియ తండ్రి, ఈ సమయంలో నీ ప్రియులు వారి హస్తముల్లో నూనెను కలిగి ఉన్నారు నాయన. నూనెను గురించి కూడా నువ్వే చెప్పావు ప్రభువా. ఎవరైనా మీలో రోగి ఉంటే వారి కొరకు పెద్దలు వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసినప్పుడు వారి స్వస్థత కలుగుతుందన్నావు. ఈ రోజున నీవే వారి ఇంటికి పెద్దగా ఉన్నావు నాయన. ఈరోజు నీవే వారి ఇంట్లో వారిని పెద్దలుగా ఉంచావు నాయన. మరి ఈరోజు వారు నీ సన్నిధిలో ఉన్నారు, నీ సముఖంలో ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు నాయన. అయా నా తండ్రి, నీవే వారిని ముట్టమని అడుగుతున్నాను, స్వస్థపరచమని అడుగుతున్నాను. వారి చేతిలో ఉండే నూనెను శుద్ధీకరించమని అడుగుతున్నాను. ప్రార్థించి విశ్వాసంతో రాసినప్పుడు ఆ నూనె రాస్తూ ఉండగానే నీ ప్రజలకు స్వస్థత, ఇగో నీ అభిషేకముతో నింపమని, ఒక అభిషేక తైలముగా వారి విశ్వాసంతో రాసినప్పుడు విడుదల కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.